ఇక్కడ ఈ ఉదయ సముద్రానికి కొంచెం దిగువగా ఒక చక్కటి దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు ఛాయా సోమేశ్వరాలయం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఏమిటి? ఛాయా సోమేశ్వరాలయం. ఎందుకు వచ్చింది సార్ ఆ పేరు? నేను చెబుతాను దానికి. అంతకు ముందు ఊళ్ళో మరొక సోమేశ్వరాలయం ఉంది. అదేమిటి? పచ్చల సోమేశ్వరాలయం. దాని గురించి గతంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఛాయా సోమేశ్వరాలయం అంటే శివుడు, శివాలయం, శివాలయ సముదాయం, దాని పేరు సోమేశ్వరుడు. ఆ సోమేశ్వరుడు కూడా ఒక విశేషణం ఉంది. ఏమిటా విశేషణం? ఛాయ. ఛాయ అంటే ఏమిటి? మనకి ఇక్కడ అనుకోవచ్చు. ఛాయ అంటే ఉషా, ఛాయ వీళ్ళిద్దరూ లేక సంధ్య అంటమే. ఛాయ అనేది సూర్యుని యొక్క భార్య పేరు కూడా ఛాయ. ఛాయ అంటే నీడ. ఇక్కడ మనం ఆ నీడ అనే అర్థం మాత్రమే తీసుకోవాలి. నీడని ఛాయ ఛాయ అంటాం కదా. ఛాయాదేవి అని పేర్లు కూడా ఉంటాయి మనకి. ఛాయ అంటే ఏమిటి? సూర్యుడు ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నప్పుడు దీని మీద ఆయన పడినప్పుడు కొంచెం అడ్డంకి ఏర్పడినప్పుడు దాని వెనుక నీడ పడుతుంది. అదిగది నీడ అంటాం మనం. ఆ నీడని సంస్కృతంలో ఛాయ అంటాం మనం. ఆ ఛాయ అనేది వాడుకలో కూడా ఉంటుంది. ఎంతో మందికి పేర్లు పెట్టుకుంటాం ఛాయాదేవిని. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఛాయా సోమేశ్వరాలయం. దాని వెనుక చాలా చక్కటి ఆసక్తికరమైన సాంకేతిక నైపుణ్యం ఇమిడి ఉంది. అలనాటి శిల్పుల కల్పనా చాతుర్యానికి అద్దం పడుతుంది. అదిగో అందులోకి వెళ్ళే ముందు మరొక మాట. ఇది ఒక ఆలయ సముదాయం. ఒక్క ఆలయం కాదు, ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయంలో ప్రధానంగా త్రికూట ఆలయం ఉంది. త్రికూటం అంటే 3 గుళ్ళు కలిపి ఒక రంగ మండపంతో ఉన్నటువంటి ఆలయాన్ని త్రికూటం అంటాం మనం. ఇది త్రికూటం ఛాయా సోమేశ్వరాలయాన్ని. ఇది చుట్టూ ఏం చేశారు? అదే సందర్భం కానీ ఆ తర్వాత కాలాల్లో కానీ ఏం చేశారంటే ఎవరైనా భక్తులు సందర్శించినప్పుడు తమ సందర్శనకు గుర్తుగా నేను మా ఆవిడ పోయామనుకోండి, గుర్తు కోసం ఏమండి వచ్చాం కదా మనం కూడా చిన్న గుడి కట్టిద్దాం అని మా ఆవిడ అడిగినప్పుడు కట్టుకోవచ్చు. దాన్ని స్మారక ఆలయాలు అంటాం, కమోమరేటివ్ టెంపుల్స్ అంటాం. మేమిద్దరం అక్కడ చూసాము. చూసిన తర్వాత రే ఇంత అద్భుతమైన ప్రదేశంలో మనకెందుకు ఆలయం ఉండకూడదు అనుకొని నేను డబ్బులు ఇస్తాను స్థానిక శిల్పులకి, వాళ్ళు కట్టేస్తారు. అది నా పేరు నాగిరెడ్డి, మా ఆవిడ పేరు రాజ్యలక్ష్మి. నాగేశ్వర దేవాలయం కావచ్చు, రాజేశ్వర దేవాలయం కూడా కావచ్చు. అలాగే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క పేరు ఎలా ఏర్పడుతుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇందులో మనం త్రికూటం అనుకున్నాం. ఈ త్రికూటం చుట్టూ ఆలయ ప్రవేశం కాగానే ఒకటి, దానికి ఎదురుగా మరొకటి, ఇంకా వెనక్కి వెళ్తే వరుసనే 3 దేవాలయాలు, మళ్ళీ ఇటు పక్కకు వస్తే ఈ పక్కన ఒక 2 దేవాలయాలు, ఇలా 6-7 ఉపదేవాలయాలు ఉన్నాయి. అవి పరివారం కాదు, విడి ఆలయాలు అన్నమాట. వాటిని కూడా మనం ఒకసారి సందర్శించుకోవచ్చు. ఇక ప్రవేశం, నిర్గమం అంటే ఒకవైపు తూర్పు నుంచి మనం లోపలికి వస్తాం, పడవ నుంచి బయటకు వెళ్తాం. అలా ఈ 2 ద్వారాలు కూడా దానికి ఏమైంది? ద్వార మండపాలు అంటారు వాటిని. అంటే ప్రవేశించడానికి ద్వారం, ఆ ద్వారం ఒక మండపంగా ఉంటాం. మండపం మీద మళ్ళీ 2 అంతస్తుల మండపాలు. ఇది ఆశ్చర్యం. 2 చోట్ల కూడా మీకు ప్రవేశ నిర్గమం అంటాం. ఈ రెండిటికి కూడా 2 ద్వార మండపాలు ఉన్నాయి. ఆ 2 ద్వార మండపాలు కూడా 2 అంతస్తుల మండపం. అంటే 2 అంతస్తుల మండపాలు ఎక్కడ ఉండవు. ఒక చోట ప్రవేశమే ఉంటుంది, అవి చాలా ఉన్నాయి. నిర్గమానికి కూడా ఉండవు కదా, కానీ ఇది దాని ప్రత్యేకత. ఇక దానికి ఈ వాస్తు విశేషం ఏమిటి అంటే ఎక్కడైనా సరే నీరు అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఉదయ సముద్రంలో నుంచి నీరు రాజధాని నగరానికి తాగునీటికి, చుట్టూ ఉన్నటువంటి పొలాలని పచ్చటి పొలాలుగా బంగారాన్ని పండించే సుక్షేత్రాలుగా తీర్చిదిద్దటానికి సాగునీటిని కూడా అందించింది అది. అవునా? అలా దాని తర్వాత అక్కడ కోనేరు ఉంది. దాని ముందే ప్రవేశ ద్వారానికి ముందు కోనేరు ఉంది. అది మనకి ఈశాన్యంలో ఉంటుంది. ఆ కోనేరు మెట్లతో బావి, ఆ బావికి చుట్టూ మెట్లు, ఆ మెట్ల పైన వ్యాహ్యాళికి సాయంత్రం కానీ ఉదయం వేళ కానీ కూర్చోవచ్చు. హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడపవచ్చు. కానీ దాని పర్పస్ ఏమిటి అంటే ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి? నిత్యోత్సవం. ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయి. మళ్ళీ నిత్యోత్సవంలో త్రికాలార్చనలు అంటాం మనం. ఉదయ, మధ్యాహ్న, సాయం 3 పూట్ల అర్చనలు జరుగుతూ ఉంటాయి. విశేష సందర్భాల్లో రాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. శివరాత్రి రాత్రి అంతా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున మాత్రం జరుగుతూ ఉంటాయి. ఇలా మనకి రకరకాల సమయాల్లో రకరకాల అర్చనలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి ప్రధానంగా నీటి వనరు ముఖ్యం. అదిగో అందులో నుంచి ఆ నీటిని తీసుకొచ్చి దేవునికి
అర్ఘ్యం ఇవ్వటం, అర్చన చేయటం, వీటన్నిటికీ వాడుకునేవాళ్ళు వాటిని. అంటే నిత్యం ఓట ఉంటది కంపల్సరీ. ఈనాటి మాదిరిగా ఊరికి అక్కడికక్కడే నీళ్లు కుళాయి తిప్పితే వస్తున్నాయి రావటం వల్ల నీటికి తీర్థం అన్నటువంటి ఒక విశేషణం తొలగిపోయింది. అది తీర్థం కాదు, మీరు ఇక్కడ తిప్పితే ఎక్కడ వస్తుంది, ఎక్కడ తిప్పిన ఆడికి వస్తుంది అలా. కానీ ఇది సాంకేతిక పరంగా ఈ కాలానికి అవసరం మనకి. ఇక మళ్ళీ వస్తాయి త్రికూటం. ఏమిటి త్రికూటం? ఇందాక మనం అనుకున్నట్టుగా దీంట్లో మనం ఆశ్చర్యం ఏమిటి అంటే, మనం ఇటు తూర్పు కదా, దక్షిణం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తాం. దక్షిణం నుంచి ఎందుకు ప్రవేశిస్తాం, ఎలా ప్రవేశిస్తాం అంటే, శిల్పశాస్త్రాల్లో కొన్ని సందర్భాల్లో కేవలం తూర్పు నుంచి ఏమో అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలు పశ్చిమముఖంగా ఉండొచ్చు, కొన్ని విశేష సందర్భాల్లో ఉత్తరంగా ఉండవచ్చు, దక్షిణం కూడా ఉండవచ్చు. దానికి సందర్భానుసహితంగా వాటి యొక్క దిక్కులు నిర్ణయిస్తారు, అంటే అభిముఖంగా ఉండే దిక్కులు నిర్ణయిస్తారు. అలాగే శిల్పశాస్త్రకారులు ఆనాటి యజమానుల ఉద్దేశం ప్రకారంగా అలా నిర్మించారు. మనం లోపలికి వెళ్ళగానే మీకు కుడివైపున ఒక ఆలయం, ఎడం వైపున ఒక ఆలయం, ఎదురుగా ఒక ఆలయం, 3 ఆలయాలు ఉంటాయి. 3ని కలిపితేనే కదా త్రికూటం ఉంది మనం. అయితే ప్రతి ఆలయం ఎలా ఉంది అంటే, ఒక్కొక్క ఆలయానికి విడిగా సదరపు గర్భాలయం, దాని ముందు దీర్ఘచతురస్రాకారపు అర్ధమండపం, ఇది లోపల నుంచి చూసినప్పుడు. దాని లోపల మళ్ళీ మధ్యలో 4 మండప స్తంభాలతో రంగ మండపం, రంగశిల, పైనేమో చక్కటి కప్పు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు భక్తి భావంతో మనం ముందు ఈ ఆలయానికి వెళ్ళేవాళ్ళు అసలు ఈ మిగతా 2 గోళ్ళను పక్కన పెట్టేస్తారు. పెట్టి అయ్యో ఛాయ పడుతుందంట కదా, ఎక్కడ, ఎలా పడుతుంది, ఎందుకు పడుతుంది, ఈ ఉత్సుకత, హ్యూమన్ ఇంట్రెస్ట్ అంటాం మనం. నాకు కూడా అంతే. అరే అదే ఎక్కడ ముందు అర్జెంటుగా చూడాలి. మనం హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2.5 గంటల, 6 గంటలు పోయి దాన్ని చూస్తే బాగుండు అన్నటువంటి ఉత్సుకత మనుషుల్లో ఉండటం సహజం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్ళంగానే ఎవరో ఒకళ్ళు అడుగుతారు, ఏమండి ఇక్కడ ఛాయ పడుతుందంట కదా, ఎక్కడ పడుతుంది, ఇదేనమ్మా. ఇక అందరూ అటే లైన్ కట్టేస్తారు. మిగతా 2 దేవాలయాలను చూడరు. మిగతా 2 దేవాలయాలు ఏంటి, ఎదురుగా ఒక దేవాలయం ఉంది ప్రధానం, ఈ 2 చెరువు పక్క మీకు 2 దేవాలయాలు ఉంటాయి. అయితే ఈ ఎడం వైపున ఉన్నటువంటి దేవాలయంలో మాత్రమే ఈ ఛాయ పడుతుంది. ఏమిటా ఛాయ, ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎంతకాలం ఉంటుంది అంటే, అది కూడా విశేషమే. అది ఉదయాస్తమయ మధ్యలో ఉంటుంది. అంటే మనం ఆశాంతం అంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. కొంతమంది అస్తమానము అంటారు. అస్తమానం అనే మాట, అస్తమానం నీకు చెప్పలేక వస్తున్నా అంటారు నేను అని తిడతాం మనం. అంటే దాని అర్థం ఏమిటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను నీకు చెప్పలేక వస్తున్నాను అని అర్థం. అలా అస్తమించే వరకు ఉన్న కాలం మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నీడ అలా పడుతూనే ఉంటుంది. సూర్యుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిరిగినప్పుడు ఇది చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. మనం ఈ గమనంలో ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున, తూర్పు నుంచి అలా మధ్యాహ్నానికి ప్రచండ భానుడై మిట్ట మధ్యాహ్నంలో సెంటర్లో ఉంటాడు. మళ్ళీ సాయంకాలం అయ్యే కొందికి కాలగమనంలో సంధ్యాద్రిని ఉండి ఆయన అస్తమిస్తాడు. అప్పుడు మరి నీడ చేంజ్ అవ్వాలి కదా. ఈ నీడ ఆ నీడ కాదు. ఎందుకు, ఇది బయట ఆలయానికి బయట అయితే మీరు అన్నట్టుగానే నీడ అటు నుంచి ఇటు, ఇటు నుంచి మారుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీకు ఆలయంలో ఇది నిరంతరం పడుతుంది. ఎందుకు పడుతుంది అనేదే ఆనాటి వాస్తుశిల్పుల అత్యంత ప్రతిభావంతమైన నైపుణ్యానికి ఒక చక్కటి నిదర్శనం.